బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థులు నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, సికింద్రాబాద్ నుంచి పద్మరావు గౌడ్లు నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. బీఆర్ఎస్ లోక్సభ అభ్యర్థులు నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్, సికింద్రాబాద్ నుంచి పద్మరావు గౌడ్లు నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్. గుడ్ మార్నింగ్ ఆనంద్. అయితే నిన్న నుంచి తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటికే కొన్ని పార్టీల అభ్యర్థులు నిన్న నామినేషన్లు దాఖలు చేశారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి చెందిన లోక్సభ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేసేందుకు సిద్ధమయ్యారు. ముఖ్యంగా పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, నిజామాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, అదేవిధంగా సికింద్రాబాద్ మాజీ డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మరావు గౌడ్, వీళ్ళందరూ ఇవాళ ఈ ముగ్గురు కూడా నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. అయితే ఈ నామినేషన్ల కార్యక్రమానికి కొప్పుల ఈశ్వర్ నామినేషన్ కార్యక్రమానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్నారు. అదే బాజిరెడ్డి గోవర్ధన్ దాఖలు చేసే నామినేషన్ కార్యక్రమానికి మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ప్రశాంత్ రెడ్డి కూడా హాజరవుతున్నారు. సికింద్రాబాద్ పద్మరావు గౌడ్ నామినేషన్ కార్యక్రమానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. అయితే ముఖ్యంగా నిన్న ఏదైతే తెలంగాణ భవన్ లో పార్టీ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో పార్టీ లోక్సభ పోటీ చేస్తున్న అభ్యర్థులందరికీ కూడా బీఫారాలు అందజేయడం, దాంతో పాటు ఎన్నికల నియామావళి ప్రకారం 95 లక్షల రూపాయల చెక్కులను కూడా అందజేసిన విషయం తెలిసిందే. చాలా కీలక వ్యాఖ్యలు కూడా కేసీఆర్ రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయడం, అదేవిధంగా ఎన్నికల్లో ఏ విధంగా ఉండాలి, ఏ అంశాలు మనం ప్రజలకు తీసుకెళ్లాలి, తొందరపాటు కాకుండా వాస్తవానికి ఏం జరుగుతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు 6 గ్యారంటీల అమలు విషయంలో ఒకటి మాట అయితే రైతుల యొక్క సమస్యలు ప్రధాన ఎజెండాగా తీసుకోవాలని చెప్పి ఈ రోజు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఆ నేపథ్యంలోనే ఈ నామినేషన్ల దాఖలు నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. మొత్తం కూడా ఈ నామినేషన్ల కార్యక్రమాలలో ఆయా పార్లమెంటు నియోజకవర్గాలలోని మా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఎమ్మెల్సీలతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి పార్టీ ఇప్పటికే ఆదేశించిన నేపథ్యంలో ఇవాళ ఈ 3 నామినేషన్ల కార్యక్రమాల్లో ఈ ముఖ్య అతిథులుగా వీళ్ళు హాజరవుతారు. ఆనంద్. థ్యాంక్ యూ రామ్.